మరి నువ్వు పోయినట్టు రాకుండా మధ్యలో ఆ రేగి చెట్టు కింద ఏం పని బ్రో నీకు? కాలర్ పట్టుకొని బరబర లాక్కొని పోతానన్నమాట పోలీసులు. ఇలా ప్లాన్ చేసుకునేప్పుడు ఇలాంటి మధ్యలో ఈ బేకార పనులు అంటారు కదా, ఈ రోడ్డు దాటేటప్పుడు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇక్కడికి వచ్చిన ప్రవాసులు. అలా ఇలా బీచ్కి వెళ్ళడానికి, అలా బంగారు షాపులకు వెళ్ళడానికి, ఎవరు మాలయాలు తిరగడానికి మధ్యలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఒక బ్రిడ్జ్ కడితే దాని మీద వేసుకొని ఊయటం. అందరికీ నమస్కారం, నా పేరు హరి, నేను కోయట్లో ఉంటాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. నా ఛానల్ నేమ్ వచ్చేసి SVKD వ్లాగ్స్, గుర్తుపెట్టేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. చాలా వరకు ఈ కొన్ని వీడియోస్ చేస్తాను కాబట్టి ఈరోజు వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్, అదే కంటెంట్ కాదు, జనరల్గా వీడియో చేద్దామని చెప్పి వచ్చాను అనమాట. ఎందుకంటే నా కళ్ళతో నేను చూసా కాబట్టి. చాలామంది ఇక్కడ కోవిడ్కి మనం ఎందుకు వస్తాము? డబ్బులు సంపాదించుకోవడానికే కదా. మరి డబ్బులు సంపాదించుకోకుండా ఈ పక్కన ఎదవ పనులు ఏంటి బ్రో? మగవాళ్ళే కదా, ఆడవాళ్ళు కూడా. ఎదవ పనులు ఏంటి? ఏదో కాదు. ఇప్పుడు రేపు ఫ్రైడే వస్తుంది, నువ్వు ఒక ప్లానింగ్తో మాలియాకి వెళ్దాం, ఫ్రెండ్స్తో జాలీగా వెళ్దాం, తిరుగుదాం అని చెప్పి ఎంతో ఉత్సాహంగా మీ ఫ్రెండ్స్తో మాట్లాడి, లేకపోతే సింగిల్గానే వెళ్ళిపోతావు. జస్ట్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను చూసినా కాబట్టి. మరి నువ్వు పోయినట్టు రాకుండా మధ్యలో ఆ రేగి చెట్టు కింద ఏం పని బ్రో నీకు? అంటే రేగి చెట్టు కింద ఏం జరుగుతుందా అంటే నేను ప్రత్యేకించి నేను చెప్పాల్సిన పనిలా. ప్రతి వారం నెల మీరు వారం పోయేవాళ్ళు, లేకపోతే నెలకు ఒకసారి పోయేవాళ్ళు మీరు చూస్తూనే ఉంటారు. ఆ రేగి చెట్టు కింద ఏం జరుగుతుందో నేను అఫీషియల్గా చెప్పకూడదు అన్నమాట, చెప్పకూడదు. సో నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేసుకుంటుంది. మీరు టిక్టాక్లో కూడా చూస్తున్నారు, కాలర్ పట్టుకొని బరబర లాక్కొని పోతానన్నమాట పోలీసులు. నేను సీక్రెట్గా చూసి చెప్పట్లా. టిక్టాక్లోనూ దానికి వేల లైక్లు, అలాగే వ్యూస్ ల్యాక్స్లో ఉన్నాయి. కింద కామెంట్లు వందల్లో ఉన్నాయన్నమాట ఆ వీడియోస్ కింద. నువ్వు ఎందుకు వచ్చావు? నేను ఎందుకు వచ్చాను? మనం ఎందుకు వచ్చినాము? మన ఫ్యామిలీ గురించి కోసమే కదా ఇక్కడికి వచ్చింది. ఫ్లైట్ ఎక్కి వీసా తీసుకొని, పాస్పోర్ట్ రావడానికి ఎన్ని అక్షరాలు పడి వీసా తీసుకొని, మెడికల్ పాస్ అయ్యి, నీకా డబ్బులు లేకుంటే కొంతమంది దగ్గర పక్కన వాళ్ళనో లేకపోతే ఎవరినో డబ్బున్న వడ్డీ కింద తెచ్చి ఎంత కష్టపడి ఉంటావు ఫస్ట్లో నువ్వు కోవిడ్కి రావడానికి. సో ఈరోజు కొంచెం డబ్బులు రాగానే 4-5 నెలల జీతం జోబులో ఉండగానే కొన్ని బాకీలు తీరిపోగానే మనకు తోకలు వచ్చేస్తాయి కదా. ఎవరు ఊరికే రారు ఇక్కడికి. ఎన్నో కోరికలు, ఎన్నో బాధ్యతలు, ఎన్నో సమస్యలు, మన ఫ్యామిలీ, వాళ్ళ పిల్లల భవిష్యత్తు, మన ఇల్లు, మన ఆస్తులు, జీవితం గురించి ఒక ప్లాన్తో ఇక్కడికి వస్తాం. ఇలా ప్లాన్ చేసుకునేప్పుడు ఇలాంటి మధ్యలో ఈ బేకార పనులు అంటారు కదా, చెత్త పనులు, నేను ఇలాగే అంటాను. నేను వీటితో ఏం పని ఉండదు కదా. కొంతమంది డ్రింక్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇతర పనులు చేసేవాళ్ళు ఉన్నారు, ఇలాంటివి ఉన్నాయి కదా. ఏదో జరుగుతున్నాయి, అలాగే రోజులు జరిగిపోతానే ఉన్నాయి, రోజుకు జరిగిపోతానే ఉన్నాయి. సో నువ్వు బయటపడలా. అట్లాగే కానీ కంటిన్యూగా, అంటే నువ్వు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి నేను స్ట్రిక్ట్గా ఉన్నాను, నేను పతివ్రతగా ఉన్నాను, నేను మారిపో అని నేను కూడా చెప్పను. అలాగంటే మీరు కూడా మారద్దు, అది మీ చాయిస్. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. సో బయటపడకుండా నీ పని ఏదో నువ్వు చేసుకో అని నా ఉద్దేశం. అక్కడ బ్రిడ్జ్ మీద మన కోసం మన కోవిడ్ గవర్నమెంట్ ఈ రోడ్డు దాటేటప్పుడు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇక్కడికి వచ్చిన ప్రవాసులు. అలా ఇలా బీచ్కి వెళ్ళడానికి, అలా బంగారు షాపులకు వెళ్ళడానికి, ఎవరు మాలయాలు తిరగడానికి మధ్యలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఒక బ్రిడ్జ్ కడితే దాని మీద వేసుకొని ఊయటం. ఆ రోజు మీడియాలో కూడా చూశారు కదా, ఇండియా వాళ్ళు ఈ మధ్య చేసినారు అని. మన ఇండియా వాళ్ళే కాదు, అక్కడ ఎవరైతే ఆ పని చేసినారో అదంతా మొత్తం ఒక వీడియో చేసి
సోషల్ మీడియాలో పెట్టారనమాట. ఎంత గలీజ్ చేసేసారండి ఆ బ్రిడ్జిని. ఆ బ్రిడ్జ్ కూడా ఏదో అలా కట్టారు మన కోసం, కొంతవరకు దొరుకుతున్నారు. దాన్ని కూడా నాశనం చేసుకునే ప్రయత్నం. ఏదో ఒకటి జరిగిందాక మన వాళ్ళు చెప్పిన మాట వినరు. మనకు అదే అదేదో సామెత ఉంది కదా, గొడ్డుకో దెబ్బ మనిషికి ఒక మాట అని. అలాగా ఏదైనా సురుకు తగిలితే దెబ్బ తగిలిందాక, సురుకు తగిలిందాక మన వాళ్ళు మారరు. ఏదైనా ముందు జాగ్రత్త ఉండాలి తప్ప దొరికే అంత, దెబ్బతినేంత దారికి తీసుకురాకూడదు. నా మాటలు చాలా వరకు హర్ట్ అయి ఉంటారు. నేను ఒకసారి మాలియాకి వెళ్ళినప్పుడు ఫుల్గా డ్రింక్ చేసే ఉన్నాడు. అది గడ్డ ఉంది కదా, ఆ గడ్డ మనం కూర్చునే కాడ అక్కడ పడుకున్నాడు తాగి. ఆయనకి అంత ధైర్యం చూడండి. ఇదేం మన ఇండియాలో ఇక్కడ రోడ్ల మీద పడిపోతారు తాగి. ఆ విధంగా మన వాళ్ళు పల్లెటూరు అనుకుంటున్నారో లేకుండా అంటే ఏంది అర్థం కదా. అది తెలిసి చేస్తున్నారో తెలియక చేయలేదో. అలాంటి వాళ్ళు అసలు అలాంటి వాళ్ళు ఉండకూడదు కోవిడ్లో. నన్ను అడిగితే అసలు అలాంటి వాళ్ళు కోవిడ్కి అవసరం వెళ్ళా. శుభ్రంగా టికెట్ తీసుకొని ఇండియాకి వెళ్ళిపోండి, అక్కడ తాగి పడిపోండి, ఏదో చేసుకోండి, మీకు నచ్చింది చేసుకోండి ఇండియాలో. ఎందుకంటే మీ ఇల్లు కాబట్టి, మీ ఊరు కాబట్టి. ఇక్కడ మన ఫ్యామిలీ కోసం మనం ఒక దేశం నమ్ముకొని ఇక్కడ వస్తే ఏదో మహా అంత డెవలప్ కాకుండా కొంచెం అయినా 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి. ఆ నోట్ కాడ కూడు కూడా తీసేసుకునే రకం మీరు అలా పనులు చేసి. మొన్న ఈ మధ్యన వ్యభిచార కేసులో ఒక ఇండియా వాళ్ళని చెప్పి ఒక 20-30 మంది పట్టుకున్నారని చెప్పి అదొక న్యూస్, అదొక బ్యాడ్ నేమ్. దాని మీద కూడా యూజ్ చేశారు వీడియోస్. ఐ థింక్ నేను కూడా చేశాను. మొన్నటికి ఈ మధ్య అదే బ్రిడ్జ్ విషయంలో ఆ తంబాకులో ఏంటి ఇండియా ఊసేసి ఆ బ్రిడ్జ్ని అయితే నాశనం చేశారు. ఇప్పుడు వాన పడుతుంది కాబట్టి కొట్టుకోబోతుందా లేదు ఇప్పుడు కరెక్ట్గా. ఆ వాన పడుతుంది కాబట్టి కొట్టుకుపోతుంది, క్లీన్గా ఉంటుంది. నేను ఆ వీడియో పెట్టిన తర్వాత నేను డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి చూసిన అనమాట. అంటే నేను మాలేకి వెళ్ళినప్పుడు, డ్యూటీ మీద వెళ్ళినప్పుడు చూసిన, ఇది చెప్పింది నిజమా కానీ అబ్బా అక్కడ పోయి చూస్తే అంతా పెయింట్లు కొట్టున్నారు అంతా ఆ బ్రిడ్జ్కి అంతా. ఇంకొక విషయం ఏంటంటే ఆ మధ్యాహ్నం ఆ బీచ్ దగ్గరికి వెళ్తారు. ఆ బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని 1 గంట వరకు నేను అన్నం తినే టైంలో అన్నం తిని ఒక 1 గంట నుంచి 2 గంటల వరకు నేను అబ్జర్వ్ చేసిన బాగా. వీళ్ళు తిన్న ప్లేట్లు ఇలాంటి చెత్త ఉంటుంది కదా, ఈ కవర్లు ఇలాంటి పీసులు, వీళ్ళు డైరెక్ట్గా ఇక్కడే మన ఇండియాలో లాగా ఎక్కడంటే అక్కడ వేస్తున్నారా లేకుంటే ఇజ్రాయల్లో వేస్తున్నారా కట్టి అని చెప్పి చాలా వరకు ప్యాక్ చేసి వేస్ట్ అయితే చేయలే. ఆ విషయంలో కొంచెం భయం ఉందన్నమాట మన వాళ్ళకి, అది లేడీస్కి. ఎందుకంటే ఎక్కువ లేడీస్ వస్తారు కాబట్టి ఫ్యామిలీతో అక్కడ కాస్త రిలాక్స్ అయ్యి ఫుడ్ తిని వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతూ ఇవన్నీ చేస్తారు. నేను గమనించిన విషయం అదే. ఈ కరెక్ట్గా వాళ్ళు ప్యాక్ చేసి కొంతమంది అక్కడే పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఇష్టానుసారంగా పాడేలా ఫుడ్ను కానీ కవర్లు కానీ ఇలాంటి ఇష్టానుసారంగా పాడేలా. సో మంచిగానే ప్యాక్ చేసి కొంతమంది పెద్ద ఇజ్రాయల్ దగ్గరలో వేస్తున్నారు, ఇజ్రాయల్ డబ్బాల్లో. కొంతమంది వేస్ట్ కాకుండా అక్కడికక్కడే కట్టేసి అక్కడే ఒక పక్కన ఒక కుప్పలాగా వేసేసి వెళ్ళిపోతున్నారు. దీనికి చాలా అంటే చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ చేయకుండా వాటర్ బాటిల్స్, ఇలా ఐస్ క్రీమ్ కప్పులు ఇలాంటివి చాలా అంటే చాలా హ్యాపీ. సో ఆ చిన్న విషయంలో కొంచెం భయంగా ఉన్నారు మ్యాక్సిమం. అంటే చాలా అందరూ కాదు, కొంతమంది ఇతరులుగా అంటే అక్కడ వేసేస్తారు. ఆ చెత్త విషయంలో ఉన్నంత కేరు నీ ఫ్యామిలీ మీద, నీ బతుకు మీద, నీ భవిష్యత్తు మీద ఎందుకు లేకుండా పోతుంది? దయచేసి అలాంటి పనులు చేయకండి, ఓకేనా? సాయంత్రం అంతా చూడండి, ఒకసారి టిక్ టాక్ ఓపెన్ చేయండి. ఎందుకు టిక్ టాక్ ఓపెన్ చేయండి. శుభ్రంగా ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిలిపిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా శుభ్రంగా చెక్క భజనల పాటలు, ఓకేనా, ఇవి డ్యాన్స్ పాటలు, ట్రైనింగ్ అయ్యే పాటలు, జానపద పాటలు పాడుకొని ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే నెలలో 1 రోజే పోతున్నారు అక్కడికి.
శుభ్రంగా ఎంజాయ్ చేసి యూత్ కన్నా 40 ఏళ్ల పైన ఉన్న వాళ్ళే అంకుల్స్ ఆంటీల్సే బాగా ఎంజాయ్ చేస్తారనమాట. శుభ్రంగా ఆ దారిలో ఎక్కడైనా పాటలు పెట్టుకోవటం, ఎగురుకోవటం, ఎంజాయ్ చేసేటం, ఎవరి పాటుకు వాళ్ళు వచ్చేస్తున్నారు శుభ్రంగా. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. చాలా వరకు తిడతా ఉంటారు. నేను అలాంటి వాళ్ళని ఎక్కువగా తిట్టను. ఎందుకంటే మన ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ కష్టాలు ఇంటికాడ ఉన్నారు. ఏదో పని చేసుకోవటం, వ్యవసాయం చేసుకోవటం ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. చేయని వాళ్ళు ఏమి బోర్డర్కి వెళ్ళి యుద్ధం చేయాలన్నా, ఏదో వాళ్ళ ఫ్యామిలీ కోసం వచ్చినారు. దాంట్లో కాస్తంత ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఒప్పుకుంటా. ఇంకేం చేస్తారో అది వాళ్ళ పర్సనల్. ఓకేనా? దయచేసి ఇలాంటి పనులు చేయకండి. అలా చేయాలనుకుంటే ఇంటికి వెళ్ళిపోండి బ్రహ్మాండంగా. ఇది ఒక జనరల్ టాపిక్. ఓకేనా? ఇదో చెప్పాలని చెప్పా. మారడం మారకపోవడం నీ కర్మ. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం.